హాయ్ ఎవ్రీవన్. సక్సెస్‌ఫుల్లీ చాప్టర్ 4 కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. వెల్కమ్ టు చాప్టర్ 5 ఇండియా దట్ ఈస్ భారత్. ఓకే. ఇండియా దట్ ఈస్ భారత్. 2 నేమ్స్ ఉన్నాయి ఇక్కడే. మీరు ఈ ఈ చాప్టర్‌లోని హెడ్డింగ్‌లోనే మీకిక్కడ 2 నేమ్స్ ఇచ్చేశారు. రైట్. సో, దీని గురించి డీటెయిల్డ్‌గా చాప్టర్‌లో చూద్దాము. India, at a very early time, the spiritual and cultural unity was made complete and became the very stuff of the life of all this great surge of humanity between Himalayas and between the two seas. అక్కడ నుంచి ఈ ఏరియా ఎక్కడ హిమాలయస్ కింద నుంచి అండ్ ఈ టూ సీస్కి ఈ రెండిటి మధ్య భాగం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ఇండియాలో ఎప్పటి నుంచో కూడా ఆధ్యాత్మికమైన యూనిటీ అండ్ కల్చరల్ యూనిటీ ఈ 2 కూడా కంప్లీట్‌గా ఉన్నాయి. అవి ఏదో ఒక రోజుండి, ఒక రోజు చేయకపోవడం ఇలా కాదు. దే ఆర్ వెరీ స్టఫ్ ఆఫ్ లైఫ్. వెరీ స్టఫ్ ఆఫ్ లైఫ్ అంటే అది జీవన విధానంలో ప్రతి ఒక్క మనిషికి కూడా నివసించే ప్రతి ఒక్క మనిషికి కూడా అలవాటైపోయింది. ఈ అలవరుచుకున్నారనమాట. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ ఆధ్యాత్మికమైన బిలీఫ్స్, కస్టమ్స్ తర్వాత స్పిరిచ్యువల్ యూనిటీ అంటే ఏంటి? మనకి నమ్మకాలు లైఫ్ గురించి, లేదా దేవుడి గురించి, ఒక మతం గురించి, మొరాలిటీ గురించి, ఫిలాసఫీ గురించి. అదే కల్చరల్ యూనిటీ అంటే లైక్ ఈ అందరూ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు. కానీ కూడా వాళ్ళందరూ కూడా ఒకటే రకమైన కల్చరల్ యూనిటీ. ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నారా? పండగలు జరుపుకుంటున్నారా? లిటరేచరా? ఆర్ట్, ఆర్ట్ మ్యూజిక్, కళలు, కస్టమ్స్, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఇండియాలో అని చెప్పి అంటే ఇండియా అనేది జాగ్రఫికల్‌గానే ఒకటి కాదు. ఆధ్యాత్మికంగా ప్లస్ స్పిరిచ్యువల్‌గాను, ప్లస్ కల్చరల్‌గాను కూడా ఒకటే. చాలా గొప్పగా ఉంది ఇండియా అని చెప్పి శ్రీ అరబిందో గారు ఈ కొటేషన్ ద్వారా చెప్తున్నారు మనకి. ఓకే. సో, కమింగ్ టు దిస్ image, this is a very important image. What is this image actually? This is a scene from rural India అట. రూరల్ ఇండియా, రూరల్ ఇండియాలో ఒక సీన్ ఇది. ఎప్పటి సీన్ అంటే ఇది 2300 సంవత్సరాల క్రితం. అంటే బిఫోర్ క్రైస్ట్ అని. అక్కడి నుంచి కూడా 2300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఓకే. సో, అంత ఓల్డ్ సీన్ అన్నమాట. ఓకే. ఇట్స్ రూరల్ ఇండియా. ఇట్స్ నాట్ అర్బన్ ఇండియా. ఇట్స్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో ఇదొక సీన్. దిస్ ఈస్ వాట్? దిస్ ఈస్ నార్త్ గేట్ ఆఫ్ గ్రేట్ సాంచి స్తూప. అసలు ఈ సాంచి స్తూప దేనికి చెందింది అంటే, బౌద్ధ మతానికి చెందింది. ఇది నిర్మించింది ఎవరు అంటే ద గ్రేట్ కింగ్ అశోక అన్నమాట. సో, ఈ సాంచి స్తూపాని ఈ సాంచి స్తూపంలో నార్త్ గేట్ ఇది. వన్స్ ఒకసారి మనం సాంచి స్తూప అయితే చూద్దాము. ప్లీజ్ బీ హియర్. సో, దిస్ ఈస్ ద సాంచి స్తూప అండి. దీనికి 4 వైపులా కూడా ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్. మనకిచ్చిన సీన్ అయితే నార్త్ గేట్ అన్నమాట. చూసారు గదా! ఇక్కడ డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక గేటు, లెఫ్ట్ ఒక గేటు, అండ్ దెన్ రైట్ ఒక గేటు. దిస్ ఈస్ ద ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకో గేట్ అయితే ఉంటుంది. ఇది ది గ్రేట్ సాంచి స్తూప అన్నమాట. బుద్ధిస్ట్ ఫిలాసఫీకి ఇదొక చిహ్నంలాగా మనం చెప్పొచ్చన్నమాట. బుద్ధ యొక్క రెలిక్స్ ఉన్నాయన్నమాట ఆ స్తూప కింద. రెలిక్స్ పెట్టేసి ఈ స్తూప అనేది నిర్మించడం జరిగింది. ఇది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్‌లో ఉంది. ఓకే. కమింగ్ బ్యాక్ టు అవర్ పిక్చర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రూరల్ ఇండియాలో సీ ద పాడి పంటలు కానీ, పశు సంపద గానీ,
ప్రజలు కానీ చాలా ప్రాస్పరస్‌గా ఉన్నారు. కమ్యూనిటీ లైఫ్ ఎక్సలెంట్. ఎక్స్‌ట్రార్డినరీ కమ్యూనిటీ లైఫ్. ఆహ్, గుర్రాలు, తర్వాత పులులు, సింహాలు, హ్మ్. తర్వాత చెట్లు. ఓకే. వుమెన్, మెన్, చిల్డ్రన్, ద కమ్యూనిటీ, విలేజర్స్ అందరూ గూడా చాలా చక్కగా ఐకమత్యంగా ఉన్నారు. సో, ఇట్స్ షోయింగ్ ద కమ్యూనిటీ వెల్‌ఫేర్. ఓకే. కమింగ్ హియర్ ఈ ఎలిఫెంట్స్ దేనికి చిహ్నం అంటే వెల్త్. వెల్త్‌కి చిహ్నం. వెల్త్, ప్రాస్పెరిటీ అండ్ దెన్ రాయల్టీకి చిహ్నం అన్నమాట. అంత రాయల్‌గా, అంత వెల్తీగా, అంత ప్రాస్పరస్‌గా ఉండేది ఇండియా. రూరల్ ఇండియా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద బిగ్ క్వెషన్స్. 2 బిగ్ క్వెషన్స్. ఏంటివి? హౌ డు వి డిఫైన్ ఇండియా? మనం ఇండియాని ఎలా డిఫైన్ చేస్తాము? అండ్ ఏన్షియంట్ నేమ్స్ ఫర్ ఇండియా. పురాతన కాలం నుంచి కూడా మనకి రకరకాల నేమ్స్ అనేవి ఇచ్చారు. కింగ్స్ ఇచ్చారు, లేదా వచ్చిన వాళ్ళు ఇచ్చారు, ట్రావెలర్స్ ఇచ్చారు. ఇక్కడే ఉండిన వాళ్ళు కూడా ఇక్కడున్న ప్రజలు కూడా వేరే నేమ్స్ ఇచ్చారు. అలా ఇండియాకి చాలా రకాల నేమ్స్ అనేవైతే ఉన్నాయి. ఆ నేమ్స్ అన్నీ కూడా ఈ చాప్టర్‌లో చూద్దాము. సో, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా కాదు. ఇండియన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఫిజికల్ మ్యాప్ ఆఫ్ వాట్? ఇండియన్ subcontinent. India is different. Indian subcontinent is different. Okay. ఇండియన్ సబ్‌కాంటినెంట్ అంటే చాలా కంట్రీస్ యాడ్ అవుతాయి. నాట్ ఓన్లీ ఇండియా. అలాంగ్ విత్ ఇండియా విల్ హావ్ పాకిస్తాన్, నేపాల్, భూటాన్ అండ్ దెన్ బంగ్లాదేశ్ అండ్ దెన్ శ్రీలంక. రైట్? ఓకే. ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి చూడండి ఇక్కడ. పాకిస్తాన్ and then here Nepal, Bhutan, here it is Bangladesh, okay, and then here Sri Lanka. ఇవన్నీ కలిపే ఇచ్చారు గదా! ఈ మ్యాప్‌లో. ఈ మ్యాప్‌లో కలిపే ఇచ్చారు గదా! మొత్తం అంతా. రైట్? ఏది డిఫరెన్షియేట్ చేసి ఇక్కడి వరకు ఇండియా అనేదైతే చెప్పలేదు. ఇండియన్ సబ్‌కాంటినెంట్ అంటే ఈ రీజియన్స్ అన్నీ వస్తాయి గూడా. వస్తాయి. రైట్? ఈ ఇండియన్ సబ్‌కాంటినెంట్‌కి బౌండరీస్ ఏమిచ్చారు అంటే హిందూకుష్ మౌంటైన్స్, హిమాలయాస్ in the north, and then Bay of Bengal in the east, Arabian Sea in the west, Indian Ocean in the south. Okay, next, and few rivers were given here. ఏమేం రివర్స్ ఇక్కడ ఇచ్చారు? సమ్ ఆఫ్ ద రివర్స్ అని అన్నారు కదా. See here with some of the rivers. ఏమేం రివర్స్ ఇచ్చారు? ఇండియాలో కాదు, ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో. ఓకే. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. దిస్ ఈస్ నాట్ ఇండియా ఓన్లీ. దిస్ ఈస్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఫైన్. హోప్ సో మీకు క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే. యాహ్! సో వాట్ ఆర్ ద రివర్స్ గివెన్ ఇక్కడ? రివర్ ఇండస్. దిస్ ఈస్ ప్రీవియస్‌లీ నేమ్డ్ ఓల్డ్‌గా, ఏన్షియంట్‌గా పురాతనంగా దాన్ని రివర్ సింధు అనేవాళ్ళు. తర్వాత తర్వాత ఇండస్ రివర్ అయిపోయింది. అది. సేమ్ సింధు రివరే. ఓకే. ఈ సింధు రివర్‌కి ఉన్న ట్రిబ్యూటరీస్ ఇచ్చారన్నమాట ఇక్కడ. ఏమేం ట్రిబ్యూటరీస్ ఇచ్చారు? జీలం, చీనా, బ్రహ్వి, సట్లెజ్. ఓకే. బియాస్, సట్లెజ్. జీలం, చీనా, బ్రహ్వి, బియాస్ అండ్ సట్లెజ్. అండ్ దెన్ నెక్స్ట్ రివర్ వచ్చేసరికి ద సెకండ్ రివర్ ఈస్ సరస్వతి. ఓకే. నెక్స్ట్ రివర్ గంగా, రివర్ యమున, ఓకే, రివర్ చంబల్. నెక్స్ట్ రివర్ బ్రహ్మపుత్ర, నర్మదా, తప్తి, మహానది, గోదావరి, కృష్ణ అండ్ దెన్ కావేరి. ఆంధ్రాలో ఏమేమి ఫ్లో అవుతాయి? అందరికి తెలుసా ఆంధ్రాలో ఏమేమి ఫ్లో అవుతాయి?
గోదావరి అండ్ కృష్ణ. హోప్ సో మీకు ఈ మ్యాప్ అర్థమైంది కదా. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదామా. ఓకే, కమింగ్ టు దిస్ పేజ్. టుడే the India we know is a modern nation, right? With defined borders, defined states, and a known population. ఓకే, మన ఇండియాకి ఈ మోడ్రన్ నేషన్ లో, ఇది మోడ్రన్ నేషన్. ఇప్పుడు మన ఇండియా అనేది ఒక మోడ్రన్ నేషన్. ఇట్స్ నాట్ ఓల్డ్, ఇట్స్ మోడర్న్, ఇట్స్ మోడర్న్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైట్ కల్చర్, ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ మోడ్రన్ నేషన్ లో ఇండియాకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత నుంచి కూడా మనకి వెల్ డిఫైన్డ్ బార్డర్స్ అయితే ఉన్నాయి. క్రిస్టల్ క్లియర్ మార్కింగ్ అంటే ఇక్కడ వరకు మనకి ఏపీ ఏపీ స్టేట్, కర్ణాటక స్టేట్స్ కి ఉంది. హోల్ ఇండియా కూడా బార్డర్ ఉంది. ఇక్కడ వరకు ఇండియా బార్డర్. ఇది దాటితే నేపాల్ వెళ్తాం, ఈ బార్డర్ దాటితే భూటాన్ వెళ్తాం, ఈ బార్డర్ దాటితే చైనా వెళ్తాం. ఇట్లా మనకి మన బార్డర్స్ మనకి ఉన్నాయి కదా. సో పాకిస్తాన్ వెళ్తాం ఈ బార్డర్ దాటితే. అలా మనకి వెల్ డిఫైన్డ్ బార్డర్స్ అయితే ఉన్నాయి, వెల్ డిఫైన్డ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ నోన్ పాపులేషన్, రైట్. హౌఎవర్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. 500 years ago, 2000 years, 500 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం ఈ మ్యాప్, ఈ మార్కింగ్స్, ఇండియా ఇలా, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇట్లా, ఇండియా ఇలా ఉండేదైతే కాదు. చాలా డిఫరెంట్ గా ఉండేది. ఒకసారి నేపాల్ పార్ట్ లో ఉండేది, ఒకసారి భూటాన్ పార్ట్ అయ్యేది కాదు, ఒకసారి శ్రీలంక పార్ట్ లో కాదు. అలా కింగ్ బట్టి, గెలిచిన రాజ్యం బట్టి ఇండియా షేప్ అనేది మారిపోయేది. కొన్నిసార్లు సౌత్ ప్రాంతం కూడా ఇండియాలో పార్ట్ అయ్యేది కాదు కొన్ని రాజ్యాలకి, కొంతమంది రాజులకి. సౌత్ కూడా అసలు పార్ట్ అయ్యేది కాదు. కొంతమంది రాజులు అక్కడ వింధ్యా పర్వతాల దగ్గర ఆగిపోయారు, కిందకి రాలేదు. అలా ఇండియా మ్యాప్ అప్పట్లో ఒక్కొక్క రాజు బట్టి, రాజ్యం బట్టి, సంవత్సరం బట్టి అలా మారిపోతూ ఉంది, టైం బట్టి. అర్థమైందా? This region of the world, which we often call the Indian subcontinent, had many different names. ఈ రీజన్ ఏదైతే ఉందో, ఏ రీజన్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ అని పిలుచుకుంటున్నాం కదా. ఏది పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇండియాతో పాటు కలిపి మొత్తం ఈ రీజన్ అయితే ఏదైతే ఉందో, ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో, ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ కి చాలా రకాల నేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ షిఫ్టింగ్ బౌండరీస్ చెప్పాను కదా, మారిపోతూ ఉన్నాయి బౌండరీస్ అని. సో చాలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. We can learn about India's past and evolution from many different sources. చాలా డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ మనం లాస్ట్ క్లాస్ లోనే చదివాం. అందుకే సోర్సెస్ అంటే ఏంటి అని అంటే ఆధారాలు అంటే ఏంటి, పురాతనమైన టెక్స్ట్ కానీ, ఇన్స్క్రిప్షన్స్ కానీ, కాయిన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సోర్సెస్. చాలా రకాల సోర్సెస్ చూసాం. డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకి ఇండియా పాస్ట్ ఎవల్యూషన్ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, కన్సిడర్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద చాప్టర్. ఓకే, ఒకసారి చూడండి అక్కడ ఏమి ఇచ్చారు, నేచురల్ బౌండరీస్ ఏమేమి ఇచ్చారు, దట్ యూ కెన్ మేక్ అవుట్. నేను చెప్పా కదా ఆల్రెడీ. Hindukush mountains in the northwest, Himalayas in the north, and then Bay of Bengal in the east, Arabian Sea in the west, Indian Ocean in the south, right? ఇది. So these are the natural boundaries. In the course of history, India has been called by many names, both by its inhabitants. Inhabitants అంటే ఎవరు? ప్రజలు. ఇక్కడ జీవించే ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఆల్రెడీ ఉన్న ప్రజలకి చాలా నేమ్స్ ఇచ్చారంట ఇండియాకి. అండ్ ఆల్సో బై ద విజిటర్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఇక్కడ ఉండేవాళ్ళు వేరే నేమ్స్ ఇచ్చారు, చాలా రకాల నేమ్స్ ఇచ్చారు, పేర్లు చెప్పారు ఇండియాకి, తర్వాత పేర్లు ఇచ్చారు. అలాగే విజిటర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఓకే, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా రకరకాల పేర్లు అయితే ఇండియాకి, ఇండియన్ సబ్ కాంటినెంట్ కి ఇచ్చారు. దీస్ నేమ్స్ కమ్ టు అస్ ఫ్రమ్, మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ సోర్సెస్ నుంచి వచ్చినాయి అంటే ఏన్షియంట్ టెక్స్ట్, పురాతన
గ్రంథాల నుంచి అండ్ అకౌంట్స్ ఆఫ్ ట్రావెలర్స్, రైట్? ట్రావెలర్స్ మనకి ఇండియాకి చాలా మంది ట్రావెలర్స్ అయితే వచ్చారు, విజిట్ చేశారు. అండ్ పిలిగ్రిమ్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు. ఓకే, వీటన్నిటి నుంచి మనకి ఇండియాకి చాలా రకాల నేమ్స్ అయితే ఉన్నాయి అని అయితే చెప్పబడింది. సో ఇప్పుడు అవి వన్ బై వన్ చూద్దాం. హౌ ఇండియన్స్ నేమ్డ్ ఇండియా. ఫస్ట్ మన ఇండియన్సే మన ఇండియాని ఏ నేమ్స్ తో పిలిచేవాళ్ళు? మన ఇండియన్స్ అంటే మనము అప్పుడున్న ఇండియన్స్ ఇండియాకి ఏ నేమ్స్ ఇచ్చారు, ఏ నేమ్స్ తో పిలిచేవాళ్ళు చూద్దాము. ఓకే, ఫస్ట్ వన్ రిగ్వేద. ద రిగ్వేద ఈజ్ ఇండియాస్ మోస్ట్ ఏన్షియంట్ టెక్స్ట్. అతి పురాతన గ్రంథం ఏదైతే ఉందో, వేదాలలో కూడా ఫస్ట్ వేదం ఏది అంటే ఋగ్వేదమే. ఈ ఋగ్వేదం ఇది మోస్ట్ పురాతనమైన గ్రంథము. ఈ గ్రంథంలో అంటే ఎన్ని థౌజండ్ ఇయర్స్, ఓకే, వేల సంవత్సరాల క్రితం ఉన్న గ్రంథం అన్నమాట. దీంట్లో నార్త్ వెస్ట్ రీజియన్ ఆఫ్ సబ్ కాంటినెంట్ గురించి చెప్పింది. అది మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం గురించి చెప్పలేదు, ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చారు చూడండి. ఇట్ గివ్స్ ద నార్త్ వెస్ట్ రీజన్ ఆఫ్ సబ్ కాంటినెంట్. ఇండియన్ సబ్ కాంటినెంట్ లో నార్త్ వెస్ట్ ఏది? ఈ పార్ట్, పాకిస్తాన్ అండ్ ఇండియా పార్ట్, రైట్? ఈ పార్ట్ ని ఏమని పిలిచింది అని అంటేట సప్త సింధవ అని పిలిచిందిట, అని ఉంది కదా దాంట్లో. ఏ పార్ట్ ని? నార్త్ వెస్ట్ పార్ట్ ని. ఈ పార్ట్ ని, ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ని సప్త సింధవ అని పిలిచేవారు అని ఋగ్వేదంలో ఉందిట. సప్త సింధవ అంటే ఏంటి? సప్త అంటే 7, ఓకే. సింధవ అంటే సింధు రివర్ ప్రాంతము, ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్, 7 నదులు ఉన్న ప్రదేశము అని అర్థం అన్నమాట. ఈ సింధవ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింధు నది, సింధు అనే పేరు నుంచి వచ్చింది. ఈ సింధు దేనికి రిలేటెడ్ అంటే ఇప్పుడున్న ఇండస్ రివర్ కే, ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఈ ఇండస్ రివర్ కే అన్నమాట. సో ఈ ప్రాంతం మొత్తం కూడా సప్త సింధవ రీజియన్ అని పిలిచేవారట ఋగ్వేదంలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మూవింగ్ ఆన్ టైం. నెక్స్ట్ తర్వాత we see names for other parts of India. అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి నేమ్స్ ఏమేంటివి? ఇన్ లిటరేచర్, ఏ లిటరేచర్ లో? మహాభారతంలో. మహాభారతం అది ఎవరు రాశారు అంటే వ్యాస మహర్షి రాశారు. మహాభారతంలో ఎవరెవరికి యుద్ధం జరిగింది మనకు తెలుసు, కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది, రైట్? సో ఇది ఒక గొప్ప గ్రంథం కదా మహాభారతం, వ్యాసుడు రాసిన మహాభారతం, రైట్? సో దీంట్లో అయితే మనకి చాలా రీజియన్స్ మెన్షన్ అయి ఉన్నాయి. ఏ రీజియన్స్? ఓకే, ఏ రీజియన్స్ అయితే మెన్షన్ అయి ఉన్నాయి ఇక్కడ మహాభారతంలో? కాశ్మీరా అంటే ప్రెసెంట్ డే కాశ్మీర్ ఉందిట దాంట్లో, రైట్? ఇంకేమేమి ఉన్నాయి? కాశ్మీర్ ఉంది, తర్వాత ఏమేమి ఉన్నాయి రీజియన్స్, ఏమేమి మెన్షన్ అయి ఉన్నాయి? కాశ్మీరా ఉంది, కాశ్మీరా అంటే ప్రెసెంట్ డే కాశ్మీర్. తర్వాత ఏముంది? కురుక్షేత్ర, కురుక్షేత్ర అంటే హర్యానా, పంజాబ్ పక్కన హర్యానా ఉంది కదా అది. నెక్స్ట్ వంగా, వంగా అనే ప్రదేశం మెన్షన్ అయ్యి ఉంది. వంగా అంటే ఇప్పుడు ప్రెసెంట్ డే బెంగాల్. తర్వాత ప్రాగ్జ్యోతిష అంటే అస్సాం, అస్సాం కూడా ఉంది మహాభారతం టెక్స్ట్ లో. ప్రాగ్జ్యోతిష అనే ప్రదేశం గురించి కూడా ఉందిట. ఆ ప్రదేశం ఏంటి అంటే ఇప్పటి అస్సాం గురించి. నెక్స్ట్ కచ్చా, కచ్చా అంటే కచ్, రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ దగ్గర ఉంది కదా అది అన్నమాట, రైట్? నెక్స్ట్ కేరళ, కేరళ ఈస్ మోర్ ఆర్ లెస్ కేరళనే, ఇప్పుడు కేరళనే, ఓకే. సో ఈ ప్రదేశాల గురించి అయితే మహాభారతంలో మెన్షన్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఓకే, 79 పేజ్ లో రీజన్స్ ఉన్నాయంట, అవి మీరు ఏమైనా గుర్తించగలుగుతారా నేమ్స్ అని అడుగుతున్నారు, చూద్దాం తర్వాత. బట్
when do we come across a name for the entire Indian subcontinent? సో ఇప్పటి వరకు మనము రీజన్స్ ఒక్కొక్క రీజన్ గురించే చూసాము. ఋగ్వేద దాంట్లో అయితే నార్త్ వెస్ట్ పార్ట్ గురించి చెప్పారు. మహాభారతం దీంట్లో అయితే కొన్ని రీజన్స్ గురించే చెప్పారు. కొన్ని ప్లేసెస్ గురించే చెప్పారు. ఒక 6 ప్లేసెస్ గురించి మనకిక్కడ చూసాం గదా! కానీ ఇక్కడ వీళ్ళేమడుగుతున్నారంటే మనకి ఒక ప్లేస్ కాదు, ఒక రీజియన్ కాదు, ఎంటైర్ సబ్‌కాంటినెంట్ గురించి కదా మనకు కావాల్సింది. అది ఎప్పుడు మనం తెలుసుకుంటాము అనని అడుగుతున్నారనమాట. వెన్ డు వి కమ్ అక్రాస్ ద నేమ్ ఫర్ ఎంటైర్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ అని అడుగుతున్నారు. ఓకే. మహాభారతంలో 2 పదాలు యూజ్ చేశారు. ఏమేం పదాలంటే ఒకటొచ్చేసరికి భరతవర్ష అనేది. సెకండ్ వచ్చేసరికి జంబూ ద్వీప అనే పదం. భరతవర్ష ఒకటి, జంబూ ద్వీప ఒకటి. రైట్. ఫస్ట్ భరతవర్షం గురించి చూద్దాం. ఫస్ట్‌దేంటి? భరతవర్ష. భరతవర్షం గురించి చూద్దాం. భరతవర్ష అంటే ఏంటి? ఎంటైర్ సబ్‌కాంటినెంట్. The text includes the names of numerous rivers and people. ఓకే. భరతవర్ష అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా! ఎంటైర్ ఇండియన్ సబ్‌కాంటినెంట్. ఇందాక మనం ఫిజికల్ మ్యాప్ చూసాం కదా! ఇండియన్ సబ్‌కాంటినెంట్. ఆ మ్యాప్ మొత్తం కూడా ఉందిట. ఈ భరతవర్ష అని మెన్షన్ అయ్యి ఈ ఈ ప్లేస్ అంతా కలిపి భరతవర్ష అంటారు అని ఉందిట. మహాభారత గ్రంథంలో. మహాగ్రంథంలో. ఈ భరతవర్ష అంటే ఏంటి అంటేట కంట్రీ ఆఫ్ భరతాస్. కంట్రీ ఆఫ్ భరతాస్. భరతాస్ ఉండే దేశము, రాజ్యము అని అర్థం. ఓకే. కంట్రీ ఆఫ్ భరతాస్. భరత అంటే ఏంటంటేట భరత అంటే 2 మీనింగ్స్ అండి. ఓకే. ఫస్ట్ మీనింగ్ వచ్చేసరికి గ్రూప్, ట్రైబల్ గ్రూప్. భరత అనే ట్రైబల్ గ్రూప్ ఉంది. ట్రైబల్ ఆర్ వేదిక్ గ్రూప్. ట్రైబ్. భరత అనే ట్రైబ్ ఆర్ వేదిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సెకండ్ భరత అంటే ఏంటి అంటే కింగ్. కింగ్ నేమ్. కింగ్స్ నేమ్. ఓకే. సెవరల్ కింగ్స్. చాలా మంది రాజుల పేర్లు భరత అనే ఉండేవి అట. ఓకే. ఇది ఎక్కడి నుంచి తెలుస్తుందంటే మన లేటర్ లిటరేచర్ లో ఇది మెన్షన్ చేసి ఉందిట. ఫైన్. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్నాం. భరతవర్ష అంటే ఏంటి? భరతులు ఉండే కంట్రీ ఒకటి, తర్వాత భరత అంటే ఏంటి అంటే ఒక ట్రైబ్ ఒకటిను కింగ్స్ నేమ్స్ అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి జంబూ ద్వీప. జంబూ ద్వీప అంటే ద ఐలాండ్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ జామున్ ట్రీ. జామున్ ట్రీ అంటే నేరేడు చెట్టు అండి. నేరేడు. బ్లాక్ కలర్ లో ఉంటుంది కదా నేరేడు పండు. ఆ పళ్ళు ఎక్కువ ఉండేవి మన ఇండియాలో. అందుకే జంబూ ద్వీపం అనేవాళ్ళు. ద్వీపం అంటే ఏంటి అంటే ఐలాండ్ అని అర్థం. అంటే అన్ని వైపులా సముద్రం ఉండి మధ్యలో ల్యాండ్ ఉండి ఆ ల్యాండ్ లో ఎలా ఉందిట ఆ ల్యాండ్ మొత్తం కూడా నేరేడు చెట్లే ఉండేవి. అందుకనే జంబూ ద్వీపం అని పిలిచేవాళ్ళు. జంబుల్ ట్రీ. మల్బార్ ప్లమ్ ట్రీ. ప్లమ్. కేమ్ టు మీ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. జంబూద్వీప అనేది కూడా ఇండియన్ సబ్ కాంటినెంటే. నెక్స్ట్. In fact, we get a good clue from the Indian emperor. His name is Ashoka. And we'll meet him later. మనము అశోకుడు దగ్గర నుంచి కూడా ఒక క్లూ ఉందిట. ఓకే. అదేం క్లూ ఆయన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ కలుద్దాము అని అంటున్నారు. For now, we can take his date to be 250 BC. As we will see, he left us many inscriptions. అశోకుడు చాలా శాసనాలు
రాసాడనమాట. ఓకే. ఇన్ వన్ ఆఫ్ దెమ్ ఆ ఇన్స్క్రిప్షన్స్ లో ఒకటిట హీ యూజ్డ్ ద సేమ్ నేమ్ జంబూద్వీపం. అశోకుడు ఇన్స్క్రిప్షన్స్ లో కూడా ఒక దాంట్లో మనకి జంబూద్వీపం అని మెన్షన్ అయ్యి ఉందిట. ఓకే. హోల్ ఆఫ్ ఇండియా, మన ఇండియా మొత్తాన్ని కలిపి జంబూద్వీపం అన్నట్టుగా అశోకుడు శాసనంలో ఉన్నది. ఓకే. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి కంట్రీస్ అంటే బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కూడా యాడ్ అయ్యి ఉంది. ఫైన్.